హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అబ్బాయి ఒక వీడియో చేయమని చెప్పారు కదండి. అదేంటంటే కనుక సడన్గా మీ పక్కన్న వాళ్ళు కావచ్చు, మీకు సంబంధించిన మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని చూస్తూ కనుక వాళ్ళు మాస్టర్బేషన్ తీసుకుంటూ ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? అంటే అమ్మాయిలు వాళ్ళని చూస్తూ మాస్టర్బేషన్ చేసుకున్న అబ్బాయిల గురించి ఎలా ఫీల్ అవుతారు అనే టాపిక్ గురించి చేయమని చెప్పి అడిగారు. ఈరోజు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కాల్ మీ ఫర్లో కాల్ చేసి నాకు ఐడి చెప్పినట్టయితే కనుక మేము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. అక్కడ మంచిగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన వే ఆఫ్ టాకింగ్లో అక్కడ వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే కనుక వాస్తవంగా చెప్తూ ఉన్నానండి. ఒక అబ్బాయి కనుక అమ్మాయిని, అంటే అమ్మాయి జనరల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నా, లేదా వాళ్ళు ఏదైనా సరే వాళ్ళని చూస్తూ ఇంకొక అబ్బాయి అలా మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు అమ్మాయి జనరల్గా ఏమనుకుంటూ ఉంటుందనికి, ఇతనికి దూల ఎక్కువ అని అనుకుంటూ ఉంటుంది. సారీ ఈ వర్డ్ వాడినందుకు, బట్ ఇదే నిజం అనమాట. అరే ఇతను ఏంటి ఇలా ఉన్నాడు, ఇలా కొట్టుకున్నాడా ఏంటి, అసలు ఆగలేకపోతున్నాడా ఏంటి ఇతను, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది అలా చూసిన వాళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారనమాట. అతనికి చాలా గర్వం అని కానీ, అంటే అది అబ్బాయి చేసుకోవడం అని నేను తప్పని చెప్పట్లేదు. బట్ అమ్మాయిలు ఇలా అనుకుంటూ ఉంటారనమాట. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఏంటి ఇలా కొట్టుకుంటూ ఉన్నాడే, అరే చా అని మీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అంటే కొట్టుకోవడం తప్పు నేను చెప్పట్లేదు, బట్ చూసే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏంటంటే అప్పుడు అబ్బాయి ఏమనుకుంటూ ఉంటారంటే, అరే అమ్మాయిని చూసి మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి కొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పి మీరు సాటిస్ఫై అవ్వచ్చు కదా, మీరు ఇంకా అంటే కొద్దిగా యాటిట్యూడ్గా ఉండొచ్చు కదా అని చెప్పి అబ్బాయి అనుకోవచ్చు. బట్ అలా అనుకోరండి. ఆ విషయంలో మాత్రం అస్సలు అనుకోరు. ఏంటంటే కనుక ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఇతను ఉండలేకపోతున్నాడా ఏంటి, ఇలా ఉన్నాడేంటి అని మీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి బ్యాడ్ ఒపీనియన్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే అబ్బాయిలు అయితే అస్సలు చేయకండి. మీరు ఏదో ఇంకా అమ్మాయిలు చూసి ఏదో టెంప్ట్ అయిపోతూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు, మీతో రిలేషన్షిప్ పెట్టుకుంటారని చెప్పి మీరు ఇలా చేస్తూ ఉంటారేమో కానీ ఇదైతే 100% రాంగ్ అండి. వాళ్ళు మీ గురించి బ్యాడ్ అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇలా కాకుండా మీరు మాట్లాడే విధానం కానీ, లేదా మీరు వాళ్ళ దగ్గర బిహేవ్ చేసేది కానీ, మెయిన్ థింగ్ మీరు ఎలా ఉన్నారు అనే దానికన్నా మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అనేది ఎక్కువగా అమ్మాయిలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికే ఎక్కువగా పడిపోతూ ఉంటారనమాట. అంతేగాని మీరు ఏదో వాళ్ళ ముందుకు వచ్చి కొట్టుకుంటూ ఉన్నా, లేదా వాళ్ళకి కనిపించేటట్టు మీరు ఇలా కొట్టుకుంటూ, అంటే మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉన్నా సరే వాళ్ళు అస్సలు దాన్ని కేర్ చేయరనమాట. ఇది నిజం. బట్ ఏంటంటే ఇంకా కొంతమంది తెలియక అలా చేస్తూ ఉంటారు. బట్ ఇలా ఒంటరిగా ఉన్న వాళ్ళు కావచ్చు, సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే వాళ్ళు కావచ్చు, ఏంటంటే వాళ్ళు ఒంటరిగా, అంటే వాళ్ళు ఎవరు లేని ప్లేస్ చూసుకొని సాటిస్ఫై అవ్వటే అది వాళ్ళ పర్సనల్ కాబట్టి అమ్మాయిలు ఇలా అనుకుంటూ ఉంటారంటే అసలు ఎవ్వరు అనుకోరండి. 100%లో 1% కూడా ఇలా అయితే ఉండరు అనేది మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.